గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సినీ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్తే సార్. నమస్కారం వలి గారు. చందు గారు, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎదిగారు. గ్లోబల్ స్టార్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే 27వ తారీఖు. ఒకసారి వారి గురించి మనం ప్రస్తావిస్తే, మొదటి సినిమా చిరుత నుంచి ఇప్పటి వరకు ఆయన సినిమాలు ఎంచుకున్న తీరు కావచ్చు, ఆయన నటనలో చేసుకున్నటువంటి మార్పులు కావచ్చు, ఒక గ్లోబల్ స్టార్గా ఎదిగిన విధానం కావచ్చు, మొదటి నుంచి మీరు చూస్తూ ఉన్నారు. ఈ ఎదిగిన క్రమాన్ని ఎట్లా చూస్తారు సార్? డెఫినెట్గా చాలా చక్కగా మీరు ఉపోద్ఘాతం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తీసింది 15 సినిమాలే. ఇప్పుడు 16 సినిమా. ఇప్పుడు RC15 సినిమా శంకర్ దర్శకత్వం. గేమ్ చేంజర్. అంటే 16వ సినిమా బుచ్చిబాబు రేపు ప్రారంభిస్తుంది. ఉప్పిన బుచ్చిబాబు. ఉప్పిన రంగస్థలం బుచ్చిబాబు. రంగస్థలం కాదు, ఉప్పినే. రంగస్థలం తీసింది ఎవరు అనుకుంటున్నారు? రంగస్థలం అసిస్టెంట్గా ఉన్నాడా సుకుమార్కి? సుకుమార్కి. దాని వెనక మొత్తం ఆయనే. ఓకే. బుచ్చిబాబు అప్పుడు అతని పనితనం తెలిసింది. ప్రీ శిష్యుడు సుకుమార్కి. అప్పుడు ఈయన బాగా కనెక్ట్ అవ్వటం, ఆయన నేషనల్ అవార్డు ఆల్రెడీ తీసుకున్నాడు. బుచ్చిబాబు ఒక సినిమా ఇచ్చాడు. నెక్స్ట్ సినిమా రేపే ఆయన పూజ జరుగుతుంది. ఓహో. అంటే 16వ సినిమా బుచ్చిబాబుది. ఇప్పుడు వరకు ఒక సినిమా తీసుకుంటే మొదట్లో 2007 మీరు అన్నట్టు చిరుత నుంచి ఆయన ప్రస్థానం. ఈయన సినిమాలకే పనికిరాడు, ఈయన ఫేసు చిరంజీవి గారి ఫేస్ వేరు, అనేక విమర్శలకి ప్రతి విమర్శ ఎక్కడ చేయలే. అది రెక్టిఫై చేసుకుని తండ్రి తను ఎంత కష్టపడ్డాడు, ఏ విధంగా ఒక ప్లాట్ఫామ్ మా కోసం ఏర్పాటు చేశాడు, తండ్రికి తగ్గ తనయుడిగా ఏ విధంగా రూపాంతరం చెందాలి ఆ నిధితో 2007 నుంచి ఈ రోజు వరకు కూడా అతను తీసింది 16 సినిమాలు అయితే 15 సినిమాల్లోనే గ్లోబల్ స్టార్గా ఎదిగాడంటే మెగా పవర్ స్టార్గా మామూలు విషయం కాదు కదండి. అతనిలో గొప్పతనం వలి గారు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. మనం చూస్తాం, ఆహభావాలు ఫేస్ చూసి మాట్లాడుతున్నావా ఏంటనేది మనకు అర్థమైపోయింది. అతని కంటి చూపుతోనే యాక్షన్ చూపిస్తాడు. మీరు ఒక RRRలో సినిమా తన ప్రియ మిత్రుడిని జూనియర్ ఎన్టీఆర్ గారిని కొట్టే సీన్లో ఎంతో బాధ చూసారా, కళ్ళల్లో చూపిస్తాడు. అంటే అది ఎవరో మనం అంటాం కాదు, బాలీవుడ్ వాళ్ళు అన్నారు గొప్ప నటుడు అతనిలో అని. అదేవిధంగా మన సైనికుల్ని బ్రిటిష్ సైన్యంలో ఉండి కొడుతుంటే ఎంత బాధో కళ్ళల్లో చూపించాడు. అతనిలో గొప్పతనం ఏంటంటే వయసులో చిన్నాడు సార్. డేట్ ఆఫ్ బర్త్ ఎంత? 38 నుంచి 39, రేపు 27వ తారీఖు రాబోతుంది. 39 కంటే అతను 4 పదుల వయసులో అతను ఎంత పెర్ఫార్మెన్సు గొప్ప నటులకి మించి ఇస్తున్నాడంటే, G20 సమావేశాలు కూడా ఆయన ముఖ్య అతిథిగా పిలుస్తున్నారంటే, నిన్నగాక మొన్న రిలయన్స్ దానికి కూడా వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ కూడా వెళ్ళాడంటే, ఆయనకి ఎటువంటి కష్టం అతనిలో చిరుత నుంచి మనం చూసుకుంటూ ఉంటే, ఒక రంగస్థలం కావచ్చు, ఎవడు కావచ్చు, తర్వాత వచ్చే సినిమా మగధర కావచ్చు, RRR కావచ్చు, ప్రతి సినిమాలు మీరు అన్నట్టు చాలా తనకు తగ్గట్టుగా స్టోరీలు ఎన్నుకునే విధానం. ఎందుకంటే తండ్రికి తీసుకొచ్చిన పేరు ఇప్పటికీ మెగాస్టార్ నెంబర్ 1. ఆ ప్లేస్ ఎవరు భర్తీ చేయలేదు 4 దశాబ్దాలైనా. నా ఫేవరెట్ సినిమా మాత్రం రంగస్థలం. ఆ రంగస్థలం మీరు చూడండి సార్. అప్పుడు దాకా నాకు కూడా ఈయన ఎట్లా నటిస్తాడా, తండ్రి పేరు నిలబెడతాడు అనుకున్నాం. ఆ రోజు ఆది పినిశెట్టి ఇతను పొట్టాపొట్టిగా చేసిన వీళ్ళిద్దరు అన్నదమ్ముల క్యారెక్టర్ ఎట్లా ఉంది. ఎప్పుడు కళ్ళతో. ఒకప్పుడు మాతృదేవోభవ సినిమా చూస్తే పిల్లల్ని నమ్ముకునే క్రమంలో మనం చూసాం. అప్పుడు నాజర్ సినిమా, మాధవి సినిమాలో కళ్ళమ నీళ్ళు వస్తాయి. ఆ తర్వాత రంగస్థలంలో చూస్తే కనుక మనం ఆపుకోలేం. అక్కడ రంగస్థలం వరకు అంతకు ముందు సినిమాలు చూస్తే అంటే డైరెక్టర్ హిట్స్లే అనుకునే అభిప్రాయం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. రామ్ చరణ్ సినిమాస్ అంటే ఆ డైరెక్టర్ కొట్టాడులే హిట్, అట్లా ఉండే అభిప్రాయం. ఒక్కసారిగా రంగస్థలం చూసిన తర్వాత ఇట్లా చూశారు జనాలు. ఆ రోజు వాళ్ళ బాబాయే ప్రశంసించాడు, నా బిడ్డ అన్నాడు, వీడు నా తమ్ముడు అని చెప్పేసి ముద్దాడిని. ఇతను ఇటువంటి క్యారెక్టర్లు రావాలా, ఇంటర్నేషనల్ అవార్డు రావాలా, నిజంగానే అవార్డు పొందాడు. అతను ఈ రోజున RRR తీసిన తర్వాత నెక్స్ట్ సినిమా అతనిలో ఒక అల్లూరి సీతారామరాజుని, ఒక రెవల్యూషనరీ. అంటే స్వాతంత్రోద్యమంలో మనం అతివాదులు మితవాదులు ఇద్దరిని చూసాం సార్. ప్రాణాల సైతంగా పరంగా పెట్టిన భగత్ సింగ్ లాంటి 23 సంవత్సరాలు ఉరికమ్మని ముద్దాడారు. అల్లూరి సీతారామరాజు కాల్చుకొని దమ్మంటే ఫోటో కాల్చుకోమని. అంటే అటువంటి గొప్ప వాళ్ళని మనకు చూపించే ఇది అవకాశం ఎవరికి వచ్చింది? రామ్ చరణ్కి వచ్చింది. అదే RRRలో ఆ అవకాశాన్ని ఆస్కార్ దాకా తీసుకెళ్ళింది. అవును, ఆస్కార్లో అంటే మామూలు విషయం. ఈరోజు డ్యాన్స్లో కూడా అసలు ఎక్కడ తీసిపోడు మెగాస్టార్. ఎక్కడ డ్యాన్స్ పోడు ఆయనంటే డ్యాన్స్ చూడండి ఎక్కడ తీసిపోలా. ఆ డ్యాన్స్కి అవార్డు వచ్చిందంటే అది ఇంటర్నేషనల్ మొత్తం. ఆ మీడియాలో అతను మాట్లాడితే, జర్నలిస్టులతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఇంగ్లీష్లో కూడా
ఆయన మాట్లాడే తీరు, అతను మౌల్డ్ చేసుకున్న విధానాన్ని మనం గొప్పగా అప్రిషియేట్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు ఈయనకి తండ్రి ఒక ఇదైతే, 2 భార్య ఉపాసన ఎంటర్ అయిన తర్వాత తన లైఫ్ మొత్తం కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఆమె కూడా చాలా గొప్ప ఇల్లాలు, సేవా దృక్పథం ఎక్కువ. తన భర్త వాటిలో అనేక సేవా కార్యక్రమం చేయట్లో ముందుంటుంది. తన బిడ్డ క్లింకార ఒక పాపకి జన్మించారు. అంటే తన లైఫ్ని ఏ విధంగా మౌల్డ్ చేసుకోవాలో తండ్రిని చూసి నేర్చుకున్నాడు. ఎవరైనా వారసత్వం అంటే ఒక సినిమా ఉంటుంది సార్. అవును, అనేక మంది ఎన్టీ రామారావు గారు వారసులు ఉన్నారు. ఒక బాలకృష్ణన్ ఎందుకు మిగిలి ఉన్నాడు? ఒకప్పుడు తారకరత్న గారు 9 సినిమాలు ఒకేసారి తీశాడు. తర్వాత క్రమంలో ఆయన అప్పుడు మన ముందు లేరు, కానీ తర్వాత ఎందుకు సినిమాలు వెళ్ళలేదు. ఒక సినిమా వరకే ఆ ఫ్యామిలీ అనేది ప్రోత్సాహం ఉంటుంది. తన దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు నాగార్జున గారి కొడుకులు ఉన్నారు, ఇంకొకళ్ళు కావచ్చు. ఒక మెగా ఫ్యామిలీని మెగా కాంపౌండ్ నుంచి 8 మంది హీరోలు ఎలా వచ్చారు అంటే, వాళ్ళకి పచ్చని మెతుకులు తినటం ఇది సిల్వర్ స్పూన్తో పుట్టడం కాదు. మీరు పచ్చని మెతుకు తినాలి, ఒళ్ళంతా దెబ్బలు తినాలి, షూటింగ్ చేసుకోవాలి, కష్టపడాలని నేర్చుకున్నారు. కాబట్టి బాబాయ్ పవన్ కళ్యాణ్ చూసి కావచ్చు, తండ్రిని మెగాస్టార్ని చూసి కావచ్చు, ఏదైనా కానీ ఏంటంటే ఒక్క సినిమాకే పనికి వస్తుంది వారసత్వంగా అనేది. ఇక్కడ వీళ్ళు మౌల్డ్ అయ్యే తీరు, ముఖ్యంగా రామ్ చరణ్ 1 మంత్ నుంచి ఆయన బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఆయనకు హనుమాన్ చాలీసా అంటే గొప్ప ఇష్టం. వాళ్ళ అభిమానులు ఆ మాల వేసుకుని హనుమాన్ చాలీసా చేయటం గుడుల్లో. తర్వాత నిన్నటి నుంచి ఇంకా సేవా కార్యక్రమం, మొక్కల నాటి కార్యక్రమంలో బ్లడ్ డొనేషను రేపు 27వ తారీఖు నాటికి ఘనంగా ఇంకా చేయటానికి, ఇంకా ఇండియన్ ఐడిల్లో గెలుపొందిన వాళ్ళ చేత సాంస్కృతిక కార్యకలాపాలు, ఓకే, రేపు సినిమా రిలీజ్ కావచ్చు. ఒక పండగ వాతావరణంలాగా ఆయన బర్త్డే చేయటం అనేది మన తెలుగు వాళ్ళంతా. సార్, ఒక సినీ విశ్లేషకుడిగా చెప్పండి, మీరు రామ్ చరణ్ ఇంకా ఎలాంటి పాత్రలు చేస్తే బాగుంటుంది? డెఫినెట్గా సార్, అంటే ఇప్పుడు మనం చూస్తున్న గేమ్ చేంజర్ అంటారు కదా, అది ఒక పొలిటీషియన్గా ఏ విధంగా ఈ భారతదేశ వ్యవస్థలో ఉండాలనేది దాంట్లో. అందులో సీఎంగా ఉంటాడా? సీఎం అంటున్నారు, మరి ఒక పొలిటీషియన్ కానీ అంటే ఒక పరిణితి చెందిన మనం లీడర్లో రానాన్ని చూస్తే ఎవరు అన్నారు ఎలక్షన్ ఆఫీసర్ అని కూడా. అది పవర్ఫుల్ పోస్టు. అంటే అవన్నీ చూస్తూ ఉంటే ఒక మంచి రాజ్యాంగబద్ధంగా ఒక సిబిఐ కావచ్చు, లేకపోతే ఎలక్షన్ కావచ్చు, లేకపోతే పొలిటీషియన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, స్టోరీ ఏదైనా కావచ్చు, మంచి ఇది కనపడుతుంది దాంట్లో. ఒక మంచి సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చే ఇదే కనపడుతుంది. అంటే టాలీవుడ్ని మలుపు తెప్పి ఒక గేమ్ చేంజర్ అవుద్దా ఈ సినిమా? డెఫినెట్గా అవుతుంది, డౌటే లేదు అందులో. ఇప్పుడు RRRలో ఎట్లా చూసాం ఆయన్ని, ఒక రాముడు అల్లూరి సీతారామరాజు లాంటి, ఒకప్పుడు సింహాసనం సినిమా ద్వారా కృష్ణ గారు ఫస్ట్ స్కోప్ సినిమా, ఫస్ట్ కలర్ సినిమా తీసుకొచ్చాడు. అటువంటి సినిమా అల్లూరి సీతారామరాజు, ఒక భగత్ సింగ్ లాంటి సినిమాలు ఈయనకి పడాలి రామ్ చరణ్ గారికి. ఒకవైపు సోషల్ మెసేజ్ ఇచ్చినంతో పాటు హిస్టారికల్ కూడా తీసుకొని వెళ్తే కనుక అతను లైఫ్ కంప్లీట్గా తన తండ్రి యొక్క ప్లేస్ని అతను భర్తీ చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. చూద్దాం సార్, గేమ్ చేంజర్ ఎట్లా ఉండబోతుందో చూద్దాం. భవిష్యత్తులో కూడా చాలా మంచి పాత్రలు ఆయన నుంచి వస్తాయని డెఫినెట్గా మన టీవీ తరపున ఆయనకి హృదయపూర్వకంగా అడ్వాన్స్ ఇంకో 6 రోజులు ఆయన బర్త్డే రాబోతుంది. హృదయపూర్వకంగా నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆయన మరింత సమాజ సేవ వాళ్ళ నాన్న నుంచి ఆయన కూడా అలవర్చుకొని ప్రజలకు సేవ చేయాలని, వాళ్ళ బాబాయిని వాళ్ళ నాన్న చూసి ఒక రోల్ మోడల్గా, నేటి తరం యాక్టర్లకి ఒక రోల్ మోడల్గా ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్.